హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ మీరు ఒక వీడియో చూసింటారు, అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం అదే బ్యాటరీ అయితే తయారు చేయబోతున్నాం. ఈ వీడియోలో అయితే మీకు మేకింగ్ వీడియో అయితే చూపిస్తాను. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇప్పటివరకు మా వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు మా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఈ పాజిటివ్ టర్మినల్కి అయితే స్టిక్కర్లు అయితే అతికిస్తున్నాము సేఫ్ సైడ్లో. ఎందుకంటే మనం షోల్డరింగ్ చేసేటప్పుడు ఏముంటుంది, ఇక్కడ దీని ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ నెగిటివ్ టర్మినల్ అయితే ఉంటుంది. ఈ ప్లస్కి నెగిటివ్కి టచ్ అయింది అనుకో షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మన బ్యాటరీ మొత్తం అయితే కాలిపోవడం జరుగుతుంది. దానికోసం అయితే స్టిక్కర్లు మనం సేఫ్ సైడ్లో అతికించుకుంటున్నాము. ఓకే, ఇంకా అన్నిటికైతే స్టిక్కర్లు అయితే అతికించేసినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్స్ని ఫస్ట్ ప్యారలర్గా అయితే 3 మనం ఈ బోర్డు వాడుతున్నాం కదా, ఇది వచ్చేసి 3S బోర్డు. అంటే 3S అంటే 3 సిరీస్లో ఉంటుంది అనమాట. 3 సిరీస్ ఉండాలి. మనం వాడే బోర్డు 3S బోర్డు, 3 సిరీస్ ఉంటాయి కాబట్టి మనం ఈ సెల్స్లని ప్యారలర్గా అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇక్కడ 3 ప్లస్లు ఉన్నాయి కదా, ప్లస్ తర్వాత 3 మైనస్లు, తర్వాత మన నెక్స్ట్ 3 ప్లస్లు అయితే అట్లా సెట్ చేసుకోవాలి. ఈ బ్యాటరీ హోల్డర్స్ ఉన్నాయి కదా, మనం ఆ విధంగా అయితే ఈ బ్యాటరీ హోల్డర్స్లో అయితే సెట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని అయితే మనం సెట్ చేసుకుందాం. అన్నీ సెట్ చేయండి ఇవన్నీ. మీకు ఆల్రెడీ ఇవి జాయిన్ చేయడానికి ఇక్కడ హోల్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ క్లిప్స్ లాగా ఉంటాయి. దీంట్లో పెట్టి ఇట్లా దూరిస్తే అయిపోతుంది, అంతే సెట్ అయిపోతుంది అది. ఈ విధంగా చేస్తే సెట్ అయిపోతాయి. ఇది సెట్ అయిపోయింది మనకి. ఇలాంటిది ఇంకొకటైతే తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ ఇట్లా పెట్టినాం కదా, పాజిటివ్ తర్వాత నెగిటివ్ వచ్చేసి ఇట్లా పెట్టాలి. నెక్స్ట్ సిరీస్లో ఇట్లా 3 ప్యారలర్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ పాజిటివ్, ఇలా సెట్ చేసి సేమ్ మళ్ళీ ఇట్లా తయారు చేసుకుంటాం కదా, బ్యాటరీ హోల్డర్స్ పైన అయితే క్లోజ్ చేసేయాలి. సెకండ్ కూడా రెడీ అయిపోయింది. దీనైతే ఇట్లా క్లోజ్ చేసేద్దాం. అక్కడ చూస్తారు కదా, ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. మనకు సోలింగ్ చేసేటప్పుడు అయితే ఏది లిడ్ అనేది అతుక్కోదు సరిగా, ఇది ఎందుకంటే స్మూత్గా ఉంది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం రఫ్గా చేయాలన్నమాట. దీంతో గీకుతున్నాయి అయితే రఫ్గా చేసి ఏమవుతుందంటే అది అతుక్కుంటుంది. ఫ్రెండ్స్, మామూలుగా అయితే దీనికి ఇట్లా జాయిన్ చేయడానికి అయితే ఇదైతే వాడతారు. ఇది పెట్టి పైన అయితే వెల్డింగ్ చేస్తారు. ఆ వెల్డింగ్ మిషన్ కొన్ని సెకండ్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. మామూలుగా అయితే 90% ఇదే వాడతారు. ఇది సోల్డరింగ్ చేస్తే ఏమవుతుందంటే బ్యాటరీ పైన కొద్దిసేపు పెడతాం కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది అయితే డ్యామేజ్ కావడం అయితే జరుగుతుంది. బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది, ఎందుకంటే చాలాసేపు హీట్ చేస్తాం కదా పైన. దానివల్ల బ్యాటరీ హీట్ వలన బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది అనమాట, కెపాసిటీ తగ్గుతుంది బ్యాటరీది. మన దగ్గర అది లేదు కాబట్టి, వెల్డింగ్ మిషన్ లేదు కాబట్టి ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది. సోల్డరింగ్ చేస్తున్నాం అంతే. ఫ్రెండ్స్, ఒకసారి అయితే బ్యాటరీస్కి అయితే షోల్డరింగ్ పేస్ట్ అయితే పెట్టాలి. షోల్డరింగ్ లిడ్ అయితే అతికించేసిన. మనం ఈ వైర్లను అయితే జాయిన్ చేసేద్దాం. సో ఒకసారి అయితే ప్యారలర్గా అయితే ఈ వైర్లు అయితే జాయిన్ చేసేసినాం బ్యాటరీస్కి అయితే. ఇది వచ్చేసి నెగిటివ్ టర్మ్లో, ఇదంతా పాజిటివ్, ఇదంతా మళ్ళీ నెగిటివ్. ప్యారలర్గా అయితే కనెక్షన్ చేసినాం. ఒకసారి అయితే అయిపోయింది, ఇంకోసారి కూడా అట్లనే చేసుకుందాం సేమ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యారలర్గా అయితే కనెక్షన్లు అయిపోయినాయి. ఇతల సైడ్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మైనస్ ప్లస్ మైనస్ ప్యారలర్గా అయితే కలిపేసినాం అన్నీ. ఇప్పుడైతే సిరీస్లో జాయిన్ చేయాలి. సిరీస్లో కనెక్షన్ అయితే మీకు చూపిస్తాయి. ఇప్పుడు
ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ నుంచి కనెక్షన్ అయితే కిందికి వెళ్తుంది ఇట్లా. ఇక్కడ అవుతుంది కనిపిస్తుందా, ఇట్లా కిందికి వస్తుంది కనెక్షన్. కింద నుంచి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ నుంచి మళ్ళీ నెగిటివ్ టర్మినల్కి అయితే కనెక్ట్ అయ్యి మళ్ళీ పైనకి అయితే వెళ్తుంది కనెక్షన్. ఇంకా ఆరో మార్క్స్ కనిపిస్తున్నా లేదు ఎవరు. ఇక్కడ నుంచి మైనస్ నుంచి కింద ప్లస్కి వచ్చి ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది, మైనస్ నుంచి మళ్ళీ పైనకి అయితే వస్తుంది ప్లస్కి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి అయితే వస్తుంది, ఎండింగ్ అవుతుంది లాస్ట్. మనకి ఇక్కడ 0 వోల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, 0 వోల్ట్ నుంచి బ్యాటరీ కెపాసిటీ అంతా 4.2 రావాలి. మామూలుగా అయితే 4.2 దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి 8.2 వోల్ట్స్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవరకు అయితే 12 వోల్ట్స్ అయితే వస్తుంది పవర్ అవుట్పుట్. అయితే మనం కనెక్షన్లు అయితే అన్ని సిరీస్లో కలిపిన తర్వాత అయితే చూపిస్తా పవర్ ఎంత, వోల్టేజ్ అంతా చూపిస్తా ఎంత వస్తుంది అనేది కూడా. ఇప్పుడైతే కనెక్షన్లు అయితే చేసేద్దాం. ప్యారలల్ కనెక్షన్ అయితే ఇట్లా చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం సిరీస్ కనెక్షన్ కూడా చేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసొచ్చు, ఇవన్నీ ప్యారలల్ కనెక్షన్ కదా. ఇక్కడ నుంచి పవర్ అయితే స్టార్ట్ అవుతుంది, 0 వోల్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తారు కదా 0 ఉంది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మైనస్ ఉంటుంది పైన. 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 0 వోల్ట్ ఉంటుంది. 0 నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ సెల్ అయితే 4.2 రావాలి, 3.9 వస్తుంది, 3.99 4.2 రావాలి యాక్చువల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి పవర్ ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ వచ్చేసి 7.97 అయితే వస్తుంది వోల్ట్స్. మనకు అక్కడ 8.4 అయితే రావాలి. అంటే పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం సోల్డింగ్ కూడా చేసినాం కదా, కొంచెం పవర్ తగ్గింటుంది. మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4.2 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి 8.4 వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది వోల్టేజ్ 11.98 వోల్ట్స్ అయితే వచ్చింది. మనకి యాక్చువల్ 12.6 వోల్ట్స్ అయితే రావాలి. పవర్ తక్కువ ఉంది కాబట్టి అంతే చూపిస్తుంది. మనం ఛార్జింగ్ అయిన తర్వాత అయితే మనకి కరెక్ట్ రీడింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం బిఎంఎస్లో చూసుకున్నట్లయితే మనకి బిఎంఎస్లో కూడా ఇక్కడ 0 వోల్ట్ ఉంది. 0 వోల్ట్ దగ్గర ఈ 0 వోల్ట్ నుంచి కనెక్షన్ తీసుకొచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత 4.2 దగ్గర కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ 4.1 ఉంది, 4.2 దగ్గర అయితే కనెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 8.4 నుంచి కూడా ఇక్కడ 8.4 అయితే ఉంటుంది, ఇక్కడ అక్కడ కనెక్షన్ ఇవ్వాలి. ఫైనల్ 12.6 వచ్చేసి ఇక్కడ 12.6 ఉంటుంది, దాని దగ్గర అయితే కనెక్షన్ ఇచ్చేసేయాలి. మనకు ఫైనల్ అవుట్పుట్ రావడానికి అయితే ఇక్కడ పాజిటివ్ థర్మల్ నుంచి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అవుట్పుట్ కనెక్షన్లు అయితే ఇచ్చినారు. మనం దాని నుంచి అయితే వైర్ 2 బయటకు తీసుకుంటే మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది బ్యాటరీ నుంచి. ఇప్పుడు ఇంకా నేనైతే ఫస్ట్ ఈ బిఎంఎస్ బోర్డ్ అయితే ఇక్కడ డబుల్ టైప్ పెట్టేసి అయితే ఇక్కడ అతికించేస్తున్నా. ఇక్కడ అతికించేసిన కదా. ఇప్పుడైతే మనం చెప్పినట్టు 0 వోల్ట్ నుంచి 0కి 4.2 నుంచి 4.2కి 8.4 టు 8.4 12.6 నుంచి 12.6కి అయితే కనెక్షన్ చేసేద్దాం. 0 వోల్ట్స్ ఇది. జీరో వోల్ట్స్ దగ్గర అయితే ఇక్కడ సోల్డింగ్ చేసేసిన. ఇక్కడ 0 వోల్ట్స్ ఉంటుంది కదా, దాని దగ్గర అయితే దీన్ని సోల్డింగ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి 0 కనెక్షన్ అయితే అయిపోయింది, 0 వోల్ట్స్ కనెక్షన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి 4.2 ఇక్కడ ఉంది. ఇక్కడ 0 నుంచి ఇక్కడ వస్తే 4.2 అయితే అవుట్పుట్ వస్తుంది కదా, అక్కడైతే సోల్డింగ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏం చేసుకున్నా ఓకే. ఫస్ట్ దానికి నేర్చుకున్నాం.
ఈ వైర్ వచ్చేసి 4.2 కాబట్టి 4.2 దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది 4.2. ఉంటుంది 4.2 కనెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 8.4 వచ్చేసి ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ మామూలుగా బ్యాటరీ నుంచి వోల్టేజ్ కనెక్షన్లు అయితే బిఎంఎస్కి ఇచ్చేసినాము. ఓన్లీ అవుట్పుట్ కనెక్షన్లు అయితే మిగిలినాయి. ఇప్పుడైతే మా అవుట్పుట్కి అయితే వైర్ ఇట్లా 2 రెడీ చేసుకున్నా. ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది ప్లస్ అని పాజిటివ్ నెగిటివ్ అని అయితే సింబల్ ఇచ్చింటారు. మీరు దాని దగ్గర సోల్డరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి 11.98 వోల్ట్స్ అయితే వస్తుంది. ఎందుకంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది కాబట్టి మీకు అంత వోల్టేజ్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ అయితే రెడీ అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయితే అయింది సక్సెస్ఫుల్గా అయితే. మీకు ఆల్రెడీ ఈ బ్యాటరీస్ ప్రైస్లు కానీ ఈ బిఎంఎస్ ప్రైస్ కానీ కనెక్షన్ ఎట్లా చేయాలని వీడియోలో ఉన్నాయి. వీటి ప్రైస్ మీకు కావాలంటే ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేసిన, అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియోది. మీకు కావాలనుకుంటే వెళ్ళి దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మేకర్ బజార్ అనే వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నా. మీరు కనెక్షన్ అయితే చూసారు కదా, పవర్ అయితే మనకు 11.98 వోల్ట్స్ అయితే వస్తుంది. ఇవాళ ఎక్స్పెరిమెంట్ అయితే ఇది. మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మళ్ళీ మీకు ఏమైనా క్రేజీ వీడియోస్ మనకు కావాలనుకుంటే కింద కామెంట్ చేసేయండి ఏం వీడియోలు చేయాలని. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.